తిరుపతిలో కూటమి క్షుద్ర రాజకీయాలకు తెరలేపింది. నిన్న నలుగురు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేశారు. బస్సులో ఓటు వేయడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై కూటమి గుండాలు విరుచుకుపడ్డారు. కొట్టి తిట్టి దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసి నలుగురు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను పట్టుకెళ్లారు. అంతటితో ఆగలేదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని లొంగదీసుకున్నారు. అయినా సరే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు బెదరలేదు, అదరలేదు. ఓటింగ్లో పాల్గొనడానికి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్కు వచ్చారు. కోర్టు ఆదేశాలతో ఎస్కాట్తో పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను యూనివర్సిటీకి తీసుకువచ్చారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, కోర్టు ఆదేశాలతో పోలీసు ఎస్కాట్తో సెనెట్ హాల్కు వచ్చిన కార్పొరేటర్లు ఓటు వినియోగించుకుంటున్నారా? ఏంటి అక్కడ పరిస్థితి? హరి, కొద్దిసేపటి క్రితమే తిరుపతి ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత నడుమ తిరుపతిలో ఏదైతే ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి లోపలికి సెనెట్ హాల్లోకి లోపలికి వెళ్లడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ఎంతటి అరాచకానికి దారి తీసిందనేది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఒకే ఒక్క కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 35వ డివిజన్కి సంబంధించి మాత్రమే ఆర్సి మునికృష్ణ అనేటువంటి ఒక కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తోంది కూటమి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒక వ్యక్తి గెలిచినటువంటి తిరుపతి కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నికకు వారు చేస్తున్నటువంటి అరాచకాలు నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు, ఇటు ఎంపీ, ఇటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో కూడినటువంటి వాహనం వస్తున్న తరుణంలో నిన్న నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసినటువంటి సంగతి మర్చిపోకముందే రాత్రి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. స్వయంగా వారి చేతనే తామంతా కూడా నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత భయభ్రాంతులకు గురవుతూ వేరే చోటకు వెళ్ళామంటూ ఒక కపట నాటకాన్ని ప్రదర్శిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. భయానక వాతావరణం సృష్టిస్తూ వారి చేతనే తామంతా కూడా వేరే ఒక సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయామంటూ ఒక ప్రకటన చేయించడం జరిగింది. అదే తరహాలో ఈరోజు సాక్షాత్తు ఒక శాసన మండలి సభ్యుడు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కూడా నిన్న కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఒక వైద్యం నిమిత్తం బయట వేరొక చోట ఉన్నాను, తానంతా కూడా క్షేమంగా ఉన్నానంటూ ఒక తప్పుడు వీడియో ఆయన చేతనే మాట్లాడించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఒక్క స్థానం గెలిచినటువంటి కార్పొరేటర్లు, ఒక్క స్థానం ఉన్నటువంటి టీడీపీ ఏదైతే డిప్యూటీ మేయర్ స్థానానికి ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వస్తున్నటువంటి వాహనం పైన దాడి చేసి నలుగురు కార్పొరేటర్లను ఎత్తుకు వెళ్ళిపోతూ ఉంటే సాక్షాత్తు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు సైతం కూడా నిశ్చితంగా చూస్తూ ఉన్నారే తప్ప ఎలాంటి రక్షణ కల్పించలేదు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలి, వారికి ఎస్కార్ట్గా వ్యవహరించాలి, వీడియో ఫుటేజ్తో సహా మాకు సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించిన తర్వాత ఈరోజు కార్పొరేటర్లంతా కూడా రక్షణ వలయంలో నడుమ ఈరోజు ఎక్కడ తిరుపతిలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్నటువంటి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్కు తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు ఏదైతే ఎక్స్ అఫిషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంపీ కూడా లోపలికి వెళ్లారు. ప్రధానంగా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అరాచకాలన్నీ ఎంతటి దారుణానికి దిగుతున్నారనేది రాత్రి కూడా చూస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నలుగురు కిడ్నాప్ అయినటువంటి కార్పొరేటర్ల బంధువులను, కుటుంబ సభ్యులపైన కూడా దాడికి యత్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బోమన అభినయ్ రెడ్డితో పాటు ఆయన డ్రైవర్ పైన చేశారు. 3 కార్లు ధ్వంసం చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇంత అరాచకాలు చేయాలా, ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించాలా అనేటువంటి ప్రజలు ఈరోజు ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంత అప్రజాస్వామిక రాజకీయాలకు తెరలేపడం అనేది ఈరోజు ప్రజలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్, కిడ్నాప్కు ముందు కార్పొరేటర్లందరినీ లొంగదీసుకునే ప్రయత్నాలు కూడా గట్టిగా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రలోభాలకు కూడా లొంగని సిచ్యువేషన్లో వైసీపీ కార్పొరేటర్లు ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందింది. వాళ్ళతో మాట్లాడే అవకాశం మీకు ఏదైనా దొరికిందా?
ఖచ్చితంగా ఈరోజు కార్పొరేట్లు కిడ్నాప్ గురైన కార్పొరేట్లతో పాటు లోపల ఏదైతే ఎన్నికల కమిషన్ ముందు మాత్రం న్యాయబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. లోపల సెనేట్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి కార్పొరేట్లు అంతా ఒకవైపు, ఇటు టీడీపీ నుంచి ఎన్నికైనటువంటి ఒకే ఒక్క కార్పొరేటర్ 35వ డివిజన్ చెందినటువంటి ఆర్సీ మునికృష్ణ ఒకవైపు, మిగిలినటువంటి ఏదైతే ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఇటు ఎంపీ గురుమూర్తి ముగ్గురు ఒకవైపు ఉంటారు. అక్కడే తేటతెల్లమవుతుంది. ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి చేతులు ఎత్తడం ద్వారా ఈ యొక్క మెజారిటీ తమ యొక్క మద్దతు పరచాల్సి ఉంటుంది. మొత్తం 46 మంది కార్పొరేటర్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచిన ఒకే ఒక్క స్థానం నుంచి గెలిచినటువంటి టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్ను బలపరచడానికి ఎన్ని అరాచకాలు చేస్తున్నారో గడిచిన వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఒక డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత శేఖర్ రెడ్డి ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. ఆయనకు సంబంధించినటువంటి బిల్డింగ్లు కూల్చివేశారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు మనం క్షేత్రస్థాయిలో చూసాము. ఈ యొక్క పరిస్థితుల నడుమ శేఖర్ రెడ్డిని అటువైపుగా మలుచుకోవడం కూడా జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను నిన్న వస్తున్న తరుణంలో 4 కార్పొరేటర్లు కిడ్నాప్ చేసి వారు వాహనాల్లో తరలించుకుపోవడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా అర్ధరాత్రి పూట తీసుకుపోవడం జరిగింది. తిరిగి వారి చేతనే ఒక సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసి తామంతా కూడా వేరే చోట ఉన్నామంటూ ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని ఈరోజు తెరపైకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్క స్థానం గెలిచిన 50 మంది డివిజన్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో ఒక స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. మిగిలినటువంటి 49 స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహించారు. వీటిలో ఒక్క స్థానం 35వ డివిజన్కి సంబంధించి మాత్రమే ఆర్సీ మునికృష్ణ అనేటువంటి కార్పొరేటర్ టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిమైనింగ్ మిగిలినటువంటి 8 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 24వ డివిజన్కి సంబంధించి హనుమంతు నాయక్ అనారోగ్య కారణంగా చనిపోయారు. 4వ డివిజన్కి సంబంధించి భూమన అభినయ్ రెడ్డి తన పదవికి రిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో 2 స్థానాలు ఖాళీ ఉన్నాయి. రిమైనింగ్ మిగిలినటువంటి 46 స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లే ఈరోజు తిరుపతి కార్పొరేషన్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో కొంతమందిని ప్రలోభాలకు గురి చేసి ఆర్థికపరమైన ఇబ్బందులకు పెట్టి వారిని కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ కొంతమంది కిడ్నాప్ చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇంతటి అరాచకాన్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల్లో అరాచకాన్ని సృష్టిస్తూ ఉంది. ఇవన్నీ అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞులకు ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక సున్నితమైన అంశం విషయంలో ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించాలనే విషయాన్ని ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఒక ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో ఇంతటి నీచపు రాజకీయాలు, ఇంతటి అప్రజాస్వామికమైనటువంటి వ్యవహార శైలి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇవన్నీ అంశాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా చూస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్ నేతృత్వంలో ఈ యొక్క ఏ పార్టీ నుంచి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి వారు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళినా వారి వైపు పెట్టుకున్నా కూడా లోపల మాత్రం వైఎస్ఆర్ కార్పొరేటర్లు అందరూ గెలిచిన వాళ్ళంతా ఒకవైపు మాత్రమే కూర్చోవాలి. ఇటు ప్రిసైడింగ్ ఆ అధికారి ముందు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. టీడీపీ నుంచి గెలిచినటువంటి ఒకే ఒక్క కార్పొరేటర్ మాత్రం ఒకవైపే కూర్చుని ఉంటారు. అంటే ప్రజాస్వామ్యం ఉందా అనే విషయం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితులు, భయానక వాతావరణాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకువస్తూ ఉంది. రైట్ మూర్తి, మొత్తానికి తిరుపతిలో పరిస్థితి అది క్షుద్ర రాజకీయాలకు తెరలేపింది కూటమి సర్కార్. నిన్న 4 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. బస్సులో ఓటు వేయడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై కూటమి గూండాలు విరుచుకుపడ్డారు, కొట్టారు, తిట్టారు, దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి 4 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను పట్టుకెళ్లారు. అంతటితో ఆగలేదు కదా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని లొంగదీసుకున్నారు. అయినా సరే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అదరలేదు, బెదరలేదు. ఓటింగ్లో పాల్గొనడానికి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్కి వచ్చారు. కోర్టు ఆదేశాలతో ఎస్కాట్తో పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను యూనివర్సిటీకి తీసుకొచ్చారు. ఇక తిరుపతి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వెళ్తున్న బస్సును టీడీపీ నేతలు వెంటాడారు. కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురి చేయాలని చూశారు. పోలీసులు అడ్డుకుంటే వాగ్వాదానికి దిగారు.
బ్యాక్. రైట్. ఓటు వేయడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల బస్సును టీడీపీ కూటమి నేతలు అడ్డుకున్నారు. అయితే వారిని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్న పోలీసులతోనే వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కార్పొరేటర్ల బస్సును వెంటాడుతూ వెళ్ళిన కూటమి నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ వినడానికి సస్యమేరా అంటున్న వాళ్ళు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి వాళ్ళతో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూడొచ్చు.